సో మన తెలుగు సినిమా చూడడం జరిగిందండి, మట్కా మూవీ. సామాజిక మాధ్యమాల్లో జరిగినటువంటి అంటే మట్కా నేనైతే ఆడలేదు, వేరే వాళ్ళ చేత ఆడించి లాస్ అయ్యా. సరే ఈసారి మట్కా చూసి నేనే ఆడదాం అనుకున్నా, బట్ ఇక్కడ ఉందో మట్కా వేరు, వరుణ్ బాబు మట్కా వేరు. సో ఈ సినిమాలో మా వరుణ్ బాబు ప్రాణం ఎట్లా అవుతుంది అనేటువంటిది, క్యారెక్టర్ ప్రాణం ఎట్లా అవుతుంది వాసుది అంటే మీరు పని అడుక్కోకూడదు, పని లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కింద స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, ఈ మట్కాలో మొగుడు పిల్లల మధ్యలో వేరే వారు రాకూడదు, మట్కా రాకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా చూపించడం జరిగింది. ఇందులో ఒక విలన్ డైలాగ్ ఉంటుంది, మన మమ్మే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలని చెప్పేసి. పాపం ఆకలి మీద ఉన్నాడేమో విలన్, నాకు తెలియదు. సో ఈ రైటర్ ఏవైతే రాశాడో డైలీ యూసేజ్లో మనం వాడేటటువంటి పక్కాగా రాశాడు. డైరెక్టర్ ఏదైతే కథ ఊహించుకున్నాడో ఆ కథలో పుల్ల ఎవడు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది, కథ మటుకు సూపర్గా వచ్చింది. అండ్ అరే చేతులు నరకడానికి 1.5 minutes సీన్ తీసుకున్నాడు. చేతులు నరకడానికి ఎందుకు చేతులు నరకాలి అనేటువంటిది తాజ్మహల్ చేసిన తప్పు కాదు, అది కూడా కరెక్టే నరకడం. ఎందుకంటే ఎదిగేటప్పుడు వెనకాల ఉన్న అవాంతరాలు చాలా వస్తాయి, వాటిని తట్టుకోవాలి అని అంటే మనం మోసం చేసేవాడి చేతులు నరికేయాలి అనేటువంటిది ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరు ఆ వరుణ్ బాబు యొక్క ఎక్స్ప్రెషన్స్కి ఈయన ఎక్స్ప్రెషన్స్కి మ్యాచ్ అయ్యాయి కాబట్టి బిఫోర్ ద ఇంటర్వల్ సీన్ వాస్ గుడ్. అదొకటి ఇంటర్వల్ సీన్ చెప్పుకోదగ్గ సీన్, చేతులు ఎందుకు నరకాలి అనేటువంటిది. ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా ల్యాగ్ లేదు, మీరు అన్నట్టు అడిగేవాళ్ళంతా ల్యాగ్ అని. అనవసరమైన సీన్స్ లేవు, ల్యాగ్ లేదు, అర్థమైందా, లీడు లేదు. సెకండ్ హాఫ్లో ఏమైంది అని అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది, మట్కా 2 ఏమైనా ఉందా అని. నాకు తెలీదు, నేను కూడా ఆలోచిస్తున్నా. బట్ అంతమంది రేటింగ్ అడుగుతూ ఉన్నారు నాకు. మట్కాలో 3 డిజిట్లే ఉంటాయండి, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ రేటింగ్ ఇస్తున్నా, ఓకేనా, రైట్. కానీ సెకండ్ నుంచి ఫస్ట్ ఎలా రావాలి అనేటువంటిది సినిమా కాన్సెప్ట్లో డైరెక్టర్ న్యాయం చేశారు. 33% రిజర్వేషన్ అడుగుతున్నారు కదా, ఆ సినిమాలో నేయడం జరిగింది ఇది, ఓకేనా, రైట్ అండి. అన్న ఏం చెప్తామన్నా మట్కా కోసం ఎంత అని చెప్తామన్నా. అయ్యో ముందన సినిమా మాత్రం వరుణ్ అన్న మాత్రం మళ్ళీ మన కొత్తగా చూపించిండు. ఆ గుంగురు ఎంటికలు, మళ్ళీ తర్వాత సాఫ్ట్ ఎంటికలు, అంటే 3 గెటప్ లేచిండు మన వరుణ్ తేజ్ గారు. ఒక మెగా ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూడలేము ఇలాంటి యాక్షన్స్ అనేవి. తుమ్ము లేపేసిండు. ఒక గద్దలు కూడా కానీ సినిమా తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమాలో నాకు విశ్వరూపం చూపించేసిన నటనలా అంతా బాగుంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే చాలా మంది ఏమనుకుంటే సూర్యనికి నరేంద్రబాయ్ మొత్తం పాత ఓల్డ్ టైప్ ఉంది అది అనుకోండి. ఓల్డ్ టైప్ కాదన్నా, ఓల్డ్ టైప్ అప్పటి జమానా సినిమా తీసి ముంగడ పెట్టిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ కూడా ఎలా తీసుకొచ్చినట్టే చాలా నీట్గా తీసుకోపోయింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అర్థం చేసుకోవాలి సినిమా అసలు ఎందుకు ఉంది సినిమాని అర్థమైతే సినిమా అంతా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ గత సినిమా తర్వాత అంటే మళ్ళీ మట్కా సినిమా అంతా బాగుంది. అందరూ చూస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం ఇట్లా కాలాలు ఎగరేసుకుంటున్నా. అంతా బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ మెసేజ్ అంటే పబ్లిక్ లా ఒక హెల్పింగ్ చూస్తుంటారు అన్నమాట. వరుణ్ తేజ్కి ఏదైనా ఆపదున కాపాడము, ఎవరికి పేదోళ్ళ దగ్గర అంటే పేదరికం నుంచి వచ్చి ఒక ఉన్నరికంకి వస్తాడైనా ఆ పేదరికం విలువేందో తెలుసు కాబట్టి ఇదే మట్కా సినిమా. దాంట్లో అక్కడి సినిమా ఉందన్నమాట ఇది. సినిమా ఒకటే చెప్తున్నా, వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. ఆయన విలన్ యాక్టింగ్ లెక్క చేసిండు, హీరోయిజం లెక్క చేసిండు, ఒక అమాయకుడు యాక్టింగ్ చేసిండు. 3 పాత్రల విలన్ యాక్టింగ్, ఒక హీరోయిజం, ఒక అమాయకుడు, మొత్తం 3 పాత్రలు ఆయన ఇలా చూపించాను. డైరెక్టర్ అలా చూపించిండు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది ఆయన చేతులు నరికేస్తాడు విలన్వి, ఆ సీన్ మాత్రం హైలైట్ అన్నది మాత్రం సూపర్ చూపించిండు. ఖతర్నాక్ చేసిన యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు, సూపర్ బాగానే ఉందన్న మట్కా. వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్. ఇది ఒక స్మగ్లింగ్ అంటే ఇల్లీగల్ బిజినెస్ మూవీ అన్న. మన పుష్పాలో అల్లు అర్జున్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తాడు, కేజీఎఫ్లో గోల్డ్. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి బెట్టింగ్ అనేది మట్కా బిజినెస్ అనేది ఉంటుంది. సో ఆ స్కేల్ ఆఫ్ మూవీ అయితే బాగుంటుంది మనకి. సో చూపించిన విధానం కానీ, ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, ఎవరితో క్యారెక్టరేషన్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ మీనాక్షి చౌదరి కొంచెం సేపే ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో మనకి లక్కీ భాస్కర్లో క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది. నవీన్ చంద్ర క్యారెక్టర్ కొంచెం సేపు ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరే ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా సాంగ్స్ అనేవి మనకి డిసప్పాయింట్ అవుతాం. సాంగ్స్ మూవీ డిస్టర్బ్ చేస్తే యాజ్ వెల్ as బాగోకూడదు. అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. వరుణ్ తేజ్కి ఈసారి బెస్ట్ మూవీ అవుతుందన్న. గత 4-3 సినిమాలతో పోల్చుకుంటే వరుణ్ తేజ్ మార్కెట్ తగ్గిపోయి మామూలుగా కానీ విద్యార్ అర్జున కానీ ఆపరేషన్ అంటే కానీ ఈ సినిమాతో పుంజుకునే అవకాశం ఉంది. నేను 3 ఇస్తాను 5కి. అంటే మట్కా చూసానా, నిజంగా చాలా బాగుందన్న. వరుణ్ తేజ్ యొక్క మంచి కంబ్యాక్ మూవ్ అని చెప్పుకోవచ్చు. తను ఈ సినిమాలో చాలా ప్లస్ అయ్యాడు. అంటే తనకు గెటప్ సినిమాకి చాలా ప్లస్ అయింది అన్న. 3 గెటప్స్ అని, ఒక కూలీగా చేశాడు, ఒక లీడర్గా చేశాడు, ఒక గ్యాంగ్ స్టార్ చేశాడు. నిజంగా ఇప్పుడు తను ఏ సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమాకు చాలా డిఫరెంట్ జోన్ తీసుకెళ్తుంది. ఈ సినిమాకి మట్కా అనడం కన్నా కూడా నిజంగా చెప్తానన్నా ఒక గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. అంత వైలెన్స్ ఉన్నాడు సినిమాలో. నిజంగా మంచి కంటెంట్ ఉంది, మంచి పాయింట్ చూపించారు. మన మీనాక్షి చౌదరితో కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి భయ, సినిమాకి చాలా ప్లస్ అయింది. అంటే ఆ లవ్ స్టోరీ నాకు మెయిన్ బాధ అనిపించింది అంటే మీనాక్షి చౌదరిని చంపేస్తారు భయ లాస్ట్లో. అది నాకు చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఆ టైంలో ఒక బీజం
వాడే జీవి ప్రకాష్ బీజిఎం బాబా చాలా బాగుంది నిజంగా బీజిఎం కానీ తన వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ కానీ చిన్న అదుర్స్ అని చెప్పుకోవచ్చు అన్న. క్లైమాక్స్ ఇప్పటివరకు చరిత్రలో ఎటువంటి సినిమా రాలేదు, అట్లాంటి సినిమా మంచి క్లైమాక్స్ ఉంది. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయితే వరుణ్ తేజ్ యొక్క కంబ్యాక్ అని చెప్పొచ్చు. జస్ట్ చెప్తాను ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. గేమ్ చేంజర్తో సంక్రాంతికి రాబోతున్నాం, మంచి మా సిట్టు మెగా ఫ్యాన్ పడబోతుంది. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నేను చాలా సంతోషపడుతున్నా, మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న.